నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన తల్లిని దూషిస్తూ వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు పేటరేగిపోయాడు. అవును, మీరింటుంది నిజమే. ఇది వైసీపీ నేతల రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనం అని చెప్పొచ్చు. అంబటి రాంబాబు మాట్లాడిన ఆ వీడియో ఇప్పుడు ఒక్కసారి మనం చూద్దాం. చూసాం కదా, ఇవి ఒక సాధారణ కార్యకర్త మాటలు కాదు. ఈయన ఒక మాజీ మంత్రిగా పనిచేశాడు. ఒకప్పుడు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తి నోట నుంచి వచ్చినటువంటి అసభ్య అప్రజాస్వామిక పదజాలం ఇది. ఇంతకీ ఇతగాడు ఇలా రెచ్చిపోవడానికి అసలు ఆ సందర్భం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ లడ్డు పాపం వైఎస్ఆర్సీపీదే అనే బ్యానర్లు గుంటూరులో పలు చోట్ల కూటమి నేతలు ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ శ్రేణులు ఆ బ్యానర్లని చించేస్తా ఉన్నారు కొన్ని చోట్ల. ఆ చించేటప్పుడు అంబటి ప్రదర్శించినటువంటి ఉన్మాదం ఇది. ఒకసారి ఎలా తిట్టాడో మనం వీడియో చూసాం కదా. అయితే ఈ కలికాల రాజకీయాల్లో నైతిక విలువల పతనానికి, దిగజారుడు తనానికి పరాకాష్ట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, లడ్డూ విషయంలో వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, అసలు అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ బూతుల రాజకీయానికి తెరలేసినట్టు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయితే దీని అంతటికి కర్త, కర్మ, క్రియ ఎవరు ప్రమేయం లేకుండా అంబటి సొంతంగానే అంత గట్స్ తోటి, అంత దమ్ముతోటి ఈ వ్యాఖ్యలు చేశాడా, లేక దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అనే సందేహాలు మనకు ఖచ్చితంగా తలెత్తుతున్నాయి. ఇంత ధైర్యంగా, ఇంత దిగజారుడుగా మాట్లాడే సాహసం అంబటికి ఎక్కడి నుంచి వచ్చింది? అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని తిడితే పర్యవసానం ఏ విధంగా ఉంటుందో రాంబాబు తెలియదు కాదు. మనం చూసాం, గతంలో వల్లభనేని వంశీ అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని నీచంగా మాట్లాడినందుకు ఆయన ఏకైక కుమారుడు, ప్రస్తుత ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా రెడ్ బుక్ లో పేరు ఎక్కుతుంది. తల్లుల్ని, ఆడబిడ్డలను అనకుండా ఖచ్చితంగా బుద్ధి చెప్తా ఉన్నారు. వల్లభనేని వంశీ ట్రీట్మెంట్ ఎలా ఉందో ఇప్పుడు వల్లభనేని వంశీ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. సో అలాంటి ట్రీట్మెంట్ అంబటికి కూడా ఉంటుందన్న భయం అంబటిలో ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆ నేతలను ఏదో ఒక విధంగా రెచ్చగొడుతూ, రప్ప నినాదాలతోటి రెచ్చగొడుతూ ఎంత చేసినా అతను అరెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే సానుభూతితో జైల్లో వేశారు అనే సానుభూతితో నేను జైల్లోకి వెళ్తే మళ్ళీ గెలుస్తానటువంటి ఆలోచన, రాజకీయ స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డికి ఉంది. అయితే అతని యొక్క నీచ కార్యాలని ప్రజలకు వివరిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి ఆ క్రూరత్వాన్ని ప్రజలకి ఎండగడుతూ టీడీపీ శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు, అతన్ని ఎండగడుతున్నారు కానీ అరెస్ట్ చేయట్లేదు. ఇక తప్పనిసరిగా నన్ను అరెస్ట్ చేయట్లేదని చెప్పేసి పచ్చిబూతులతో రెచ్చిపో అంబటి అని చెప్పి, అంబటిని ఉసుకో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండి చేయించారు. రైట్, ఇక పాయింట్కి వస్తే, ఎస్, మీరు అనుకున్నట్టు అక్కడికే వస్తున్నా. ఈ వ్యాఖ్యల వెనుక జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్, ప్రోద్బలం ఖచ్చితంగా స్పష్టంగా ఉందని మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఒకసారి మనం గతంలోకి వెళ్తే, ఏపీ అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిపై జరిగిన అవమానం నుంచి నేటి బూతు పురాణం వరకు, అంటే అంబటి తాజాగా చేసిన ఆ బూతుల వరకు కూడా ఒకటే మనం గమనించాలి. ఒకే తాటిపైన నడుస్తున్నటువంటి వైసీపీ వ్యూహం, ఆ నేతల యొక్క తీరు మనకి స్పష్టంగా ఈ రకంగానే తెలుస్తా ఉంది. అయితే ప్రత్యర్థుల కుటుంబ సభ్యులను, మహిళలను, తల్లులను రాజకీయంగా చేసుకోవడం ఇదెక్కడి రాజకీయం అసలు? మనం చూసుకుంటే ఇందాక చెప్పినట్టు, ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, చిన్న బిడ్డలతో సహా ఎంత నీచంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడించారో మనకు తెలియదు కాదు. ఇవి అంబటి సొంత మాటలు కానే కాదు. అసలు అంబటికి అంత సీన్ లేదనమాట. ఎందుకంటే సంజన, సుకన్య ఒక రకమైనటువంటి జోనర్ చెందినటువంటి వ్యక్తి. ఈ విధంగా పచ్చి బూతులు, అంటే ముఖ్యమంత్రిగా, ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అట్లా తిడితే అతనికి ఏ విధమైనటువంటి చర్య ఉంటుందో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఊహించుకోవచ్చు. తోలు తీసి ఎండగడతారనమాట. అయితే ఈ విషయం తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి మాటను కాదనలేక అంబటి రెచ్చిపోయాడు. ఎందుకు ఇలా రెచ్చిపోయాడు? టాపిక్ డైవర్ట్ చేయాలి. ఎందుకు? తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకి ఇచ్చేటువంటి లడ్డులో కల్తీ జరిగిందా లేదా అన్నది పాయింట్. జరిగింది, క్లియర్ కట్ గా సిట్టు తేల్చింది. ఎందుకు కల్తీ చేశావు? చుక్క పాలు లేకుండా, చుక్క నెయ్యి లేకుండా కల్తీ లడ్డు చేసింది కాక, దీని మీద హిందువుల మనోభావాలు దెబ్బతిని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తయారైనటువంటి ఉద్దేశంతో దీన్ని డైవర్ట్ చేయాలి. ఇది డైవర్ట్ చేయాలంటే ఆషామాషా విషయం కాదు. డెఫినెట్ గా ఇది పెద్ద స్థాయిలో తీసుకెళ్లాలంటే అసలు ఏకంగా సీఎం నే తిట్టించాలి బూతులు. జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని సూటిగా నేను అడుగుతున్నా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిన్ను ఇదే రకంగా ఎవడని తిడితే నువ్వు ఊరుకునేవాడువా? నీకు పార్టీ శ్రేణులు ఊరుకుంటాయా? మరి ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా అని ప్రజలు అడుగుతున్నారు ఈ రోజు. ఇవి జగన్
జగన్మోహన్ రెడ్డి రాయించినటువంటి బూతుల స్క్రిప్ట్ అని క్లియర్ కట్ గా తేట తెల్లం అవుతోంది. ఇది రాజకీయ విమర్శ కాదు, ఇది రాజకీయాల్లో ఒక చీకటి అధ్యాయం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఈ విధంగా వైరల్ కావడంతో ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇదేంటి ముఖ్యమంత్రి గారిని, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని, ఒక రాష్ట్ర అధినేతని ఈ విధంగా అమ్మనా బూతులు తిడతాడు, అంబటి ఆ బూత్ అని కూడా తిడుతున్నారు చాలా మంది. నాకు సంస్కారం ఉంటూ వస్తున్నాయి మాటలు, నేను అలాంటి మాటలు. ఏమైందా రాంబాబు, నీకు అంత అవసరం ఏమొచ్చింది? మనకి ఇంత పెద్ద రాజధాని అవసరమా? అమరావతి అంత గొప్పదా అని వెటకారంగా అన్నావే, ఇది నీకు తగునా అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. ఈ రోజు చెప్పాలి రాంబాబు, ఇప్పుడు నీ పని దాదాపుగా జైలు చెప్పకూడదు తప్పదు. ఎందుకంటే లోకేష్ గారు ఊరుకోరు. ఎందుకంటే ఆయన తల్లి గారిని ఈ విధంగా నువ్వు మాట్లాడావంటే నీ తల్లి లాంటిది కాదా భువనేశ్వర్ గారు? లోకేష్ గారి తల్లి మాతృమూర్తి, అందరికీ తల్లి ఎలాగో ఆమె కూడా అంతే సెన్సిటివ్ ఉంటది కదా. ఇంకా ఒక దేశంలో పేరొందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, రాష్ట్ర అధినాయకుడి సతీమణి నువ్వు అన్నావంటే హౌ డేర్ యూ అంబటి అని ఆ టీడీపీ శ్రేణుల రక్తం అయితే ఉడుకుతా ఉంది. లోకేష్ గారు అయితే నేను వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. లేనిపోయింది అనవసరంగా జగన్మోహన్ రెడ్డి ఉసుకోనంగా ఈ విధంగా రెచ్చిపోయి నువ్వు తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి అంశం. అయితే ప్రజలు తీవ్రంగా ఈ విషయంలో స్పందిస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికార దాహంతో సీఎం తల్లిని రాజకీయాల్లోకి లాగి అమానవీయంగా మాట్లాడడం సర్వత్రా ప్రజెంట్ నిరసనలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. అంబటికి ఇప్పటికి అర్థమైందో లేదో తెలియదు కానీ, అయితే మనం మొత్తంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? మాజీ మంత్రి స్థాయిలో ఉండి ఇది ఎలా సమర్థించదగినటువంటి ప్రవర్తన ఇది? అసలు ఒక మాజీ మంత్రి చేసిన వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా? చిన్న పిల్లలు, లేకపోతే మతి స్థిమితం లేని పిల్లలు, మెంటల్లీ డిజార్డర్డ్ ఇలాంటి వ్యక్తులు మాట్లాడితే వాడికి తెలియదు అనుకుంటారు. లేకపోతే ఒక రోడ్డు మీద తిరిగే తాగుబోతూ తాగిన మైకులు ఉన్నారనుకోవచ్చు. నువ్వేం తాగావు? నీ మెంటల్ డిజార్డర్ కండిషన్ ఏంటి? అంటే నీ మెంటల్ కండిషన్ ఏంటి? డిజార్డర్ లో ఉన్నావా లేకపోతే తెలివిగానే ఉన్నావా? అసలు నీ మాటల చాతుర్యం అందరూ తెలియదు కాదు. నీ యొక్క టాలెంట్ అంటే యూట్యూబ్ ఛానల్లో కెమెరాలు పెట్టుకొని 1, 2, 3 కెమెరాలు పెట్టుకొని రకరకాల యాంగిల్లో విశ్లేషణ చేసే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో షర్టుపై వేసుకొని వెటకారంగా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యంగా లోకేష్ గారిని విమర్శిస్తావే. నీకెంత ధైర్యంతో? అంటే చంద్రబాబు నాయుడు గారి మదర్ని, అలాగే ఆడబిడ్డలను నువ్వు అందరినీ తిట్టావంటే అసలు నీ పదాలు నేను పలకలేను. వీడియో చూశారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ మొత్తం ఈ వ్యవహరించిన మాట్లాడినటువంటి ఈ బూతులు కావచ్చు, వీటి తీరుపైన అంబటిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి అన్న డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే వినిపిస్తా ఉంది. అయితే దీని పర్యవసానం అంబటి రాంబాబుకి డెఫినెట్ గా అసలు అతను ఊహించిన స్థాయిలో చర్య ఉంటుందనేది మనకి స్పష్టంగా అర్థం అవుతా ఉంది. అయితే చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు ఇది రాజకీయ పోరాటం కానే కాదు, అసలు రాజకీయ పందా కాదు. నిజంగా ఒక విపక్ష నేతగా, ప్రతిపక్ష నాయకుడిగా ఏం మాట్లాడాలి? ప్రతిపక్ష హోదా లేదా, అది వేరే విషయం. ఏం మాట్లాడాలి? ఇప్పుడు మెడికల్ కాలేజీల మీద పోరాటం చేస్తున్నావు, రైట్, గుడ్, చెయ్యి. నీకు నచ్చలేదు, ప్రజలకి ఇది కరెక్ట్ కాదని చెప్తున్నావు, చెప్పుకో. పీపీపీ విధానం మాకు వ్యతిరేకం అంటున్నా, మాట్లాడడానికి తప్పు లేదు. మాట్లాడాల్సినటువంటి రైట్ ఉంది ప్రజాస్వామ్యబద్ధంగా. అలాంటివి మాట్లాడకుండా నువ్వు అసలు ఈ విధంగా పర్సనల్ గా బూతులతో చెలరైపోతున్నావు అంటే అధికారం కోల్పోయా కూడా ఇది నీ నైతిక పతనం ఏ స్థాయిలో ఉందో, ఇది నైతికత వర్సెస్ నైతిక పతనం అన్న కోణంలో మనకు అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి రాజకీయాలు దయచేసి చేయకండి. ఎందుకంటే మీ కుటుంబ సభ్యుల్ని దొక్కపెట్టారు, రాష్ట్ర ప్రజల్ని దొక్కపెట్టారు, రాష్ట్ర వనరుల్ని దోచేశారు. ఇంత నీచమైన రాజకీయాలని ఆంధ్ర ప్రజలు యాక్సెప్ట్ చేసే విధంగా అయితే లేరు. మీరు రాజకీయాలకు సెట్ కారు, షర్మిల గారు భాషలో అని చెప్పి నా మాటలు కాదు, ఆంధ్ర ప్రజలు, మెజారిటీ ప్రజలు, నిన్ను అభిమానించే వాళ్ళు మినహాయించి 35 అనుకుందాం ఇప్పుడు నీకు, దానికి మినహాయించి 65% ప్రజలు నేను చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలతోటి ఆ ఆలోచన కలిగి ఉన్నారు. అంబటి రాంబాబు, నీకు కూడా ఇక రాజకీయ నువ్వు ఇంక ఎమ్మెల్యే అవుతునేది కల, నీ పతనం మొదలైంది అని చెప్పి ఆంధ్ర ప్రజలు, ఇక నీకు రాజకీయ సమాధి తప్పదు అని చెప్పి అంబటి రాంబాబుకే కాదు, జగన్మోహన్ రెడ్డికే కాదు, వైసీపీ నేతలందరూ కూడా ఇక రాజకీయ భవిష్యత్తు కనుచూపు మేరలో కనిపించట్లేదు అనేది సుస్పష్టం. సో ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.